నమస్తే అందరూ మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. నిజంగా గోస్ అంటే గోసనేనోళ్ళ. అసలు ఈ వానలేంది, వరదలేంది, జనం తన్లాటేంది, సర్కారు మొద్దు నిద్రేంది, మోందా తుఫాన్ చేయబట్టి మన తెలంగాణ కూడా ఆగమాగమే అయింది కానోళ్ళ. ఇండ్లు మునిగిపోయినాయి, తోవలు బంద్ అయిపోయినాయి, పంటలు సత్యనాశ అయిపోయినాయి, చుట్టూత నీళ్లున్నాయి, ధూప తీర్చేతందుకు మంచినీళ్ళు కూడా దొరకని పరిస్థితి. అసలు చెప్పేతందుకు కూడా నాకు మాటలే అత్తలేవు. పాపం అనుభవించేటోళ్ళు ఇంకెంత తల్లాడుతుర్రో ఏమో పోరి. అగో నిజంగా అల్ల కల్లోలం అంటే అల్ల కల్లోలమే పోరి. ఏడ చూడు వరద నీళ్ళే. అగో ఉమ్మడి ఆదిలాబాద్, కర్నగరం, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్ ఇట్లా అన్ని జిల్లాల గిదే గోస, గిదే తన్లాట. ఊర్లకు నీళ్ళల్లో ఇరుక్కుపోయిన వల్ల ఒక ఊరికి ఇంకో ఊరుకు తోవనే లేకుంటే అయింది. వాగులు వంకలు పొంగి రోడ్ల మీదకు నీళ్ళు వచ్చినాయి, రోడ్లు చీరక వాసినాయి, కొండలు గుట్టలు విరిగి పడుతున్నాయి. అసలు బయటికి వెళ్ళమంటేనే భయం భయం అవుతున్నది. ఇంట్లోనేమో వరద నీళ్ళు వచ్చి పాడైతున్నాయి. నరకం అంటే నరకం. ఇది ఇట్లుంటే ఇక రైతుల గోస చెప్పాలంటేనే మాటలు కూడా అత్తలేవు. వాళ్ళను చూస్తుంటేనే కళ్ళ పొండి నీళ్ళు వస్తాన్నాయి. అగో కష్టపడి పండించిన పంట కరెక్ట్ టయానికి నీళ్ళ పాలైంది. కన్నబిడ్డ వల్లే సాదుకున్న పంట కన్న ముగన్లే వరద పాలైంది. గింజ కూడా మిగలలే. ఈసారి మాకు రైతు బంధు లేక రుణమాఫీ కాక ఎంతో ఇబ్బందులతో అప్పులు తెచ్చి పంటలు వేసుకున్నాం మేము. ఆ అప్పులు వేసుకున్న పంటలకు కూడా మాకు యూరియా సంచులు దొరకక లైన్లో రోజుల తలబడి లైన్లో నిలబడి ఎంతో కష్టపడి తెచ్చి మేము పంట సాగు చేసుకున్నాము. అంత మూమెంట్లో లాస్ట్ మూమెంట్లో ఈ వానలు వచ్చి ఇక చూస్తున్నారు కదా పంటలు ఎలా ఉన్నాయో. ఈ పరిస్థితి ఇట్లుంది. మాకు ఏం చేయాలనో తోసలేదు. మాకు పెట్టుబడి తెచ్చిన వాళ్ళకి ఏమి ఇవ్వాలి, మేము ఏం తినాలి, మేము రైతులం ఎట్లా బతకాలనో కూడా మాకు అర్థం కాని పరిస్థితి ఉంది. మాకు ఏం చేయాలో ప్రభుత్వం దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మొత్తం వర్షం వచ్చి అడ్డం పడిపోయింది. మొత్తం ఎర్రగా ఇంకొక వారం అంటే కోసుకుందాం మేము. ఈ వర్షం వచ్చి మొత్తం అడ్డం పడిపోయింది. దీన్ని ఏం చేయాలో నీళ్ళలా పోతుంది. దీన్ని 2 రోజులు అయినే వాన పడుతుంది. కొట్టుకుపోయినట్లు పోతుంది. ఇది ఎట్లా చేయాలి, ఎట్లా కోసుకోవాలి. యూరియా దొరకపోయినా కూడా అడుగు తెచ్చి చల్లినా కూడా మొత్తం 10 ఎకరాలు మొత్తం నీళ్ళ కొట్టుకొని పోతుంది సార్. మొత్తం అడ్డం పడిపోయింది సార్. ఎట్లా బతకాలి, మేము అప్పులు ఎట్లా కట్టాలి. నేను 10 ఎకరాలు ఎప్పుడు కూడా నాటకుంటే సార్ వారం రోజులు కోసుకున్న చేను నోటి కాడికి వచ్చినాక పాడైపోయింది. దగ్గర 3 లక్షలు అప్పు పెట్టుకున్నాను. నేను మంది పొలాలు కౌలు బట్టి చేసిన. నేను ఎప్పుడు కౌలు చేయకుంటుంది సార్. మోటార్ మెకానిక్ని సార్ కాలం మంచిగా ఉంది కదా అని నేను మంది పొలాలు పెట్టి కౌలు చేసుకున్నా. పెట్టుబడి గిట్ట వెళ్తలేదు మాకు. పంట అమ్ముకుందామని మార్కెట్కు పట్టుకొస్తే అవి కూడా నాశనం అయిపోయినాయి. ఇగో గిటు చూడురి, హుస్నాబాద్ సెంటర్లనొల్ల వరదకు 10 ట్రాక్టర్ల వడ్లు డ్రైనేజీలో కొట్టుకుపోయినాయి. పాపం ఆ డ్రైనేజీలో దిగి మరీ వడ్ల గింజలను ఏరుకుంటుంది. ఏంది అసలు ఇది? ఓ దిక్కు రైతులు గుండెలు వాదుకుంటూ ఏడుస్తుంటే బండలన్న కరుగుతాయి. కానీ మన సర్కారు వాళ్ళకు మాత్రం కనికరం లేకుండా అయిందోళ్ళ. వాళ్ళకు చీమ గుట్టినట్టు కూడా లేదు. ఇక్కడ కొనుగోలు లేక అందరు ప్రైవేట్ మిల్లర్లకు ఆశ్రయిస్తున్నారు. ఎందుకంటే పరిస్థితి మొత్తం ధాన్యం, ఆ దాన్ని ఎండబెట్టలేక సావలేక బతకలేక మాకు ఇట్లున్నది. ఎందుకంటే తక్షణమే వాళ్ళు మొలకత్తున్నాయి అంటారు. మొలక రాకుండా ఏం చేస్తే కిందికి నీళ్ళు దొచ్చున్నాయి. మీద పత్తలు ఎత్తున్నాయి, కట్టలు కూడా పోసినాం. కట్టలు కూడా పోసినా కానీ కిందికి వెళ్ళి దొత్తున్నాయి. సొత్తున్నాయి కాబట్టి తక్షణమే గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలి, లేకుంటే మాకు అధోగతి. 15 తారీఖు నాడు కోసినాం. 17, 18 మ్యాచర్ వచ్చింది.
15 తారీఖు అంటే నేను కోసిన వాళ్ళే 5-6 రోజులకు ఓపెన్ చేసిండు. ఇప్పటికీ నా ఇట జోకుతే నాది అయిపోతుండే, నేను ఒడిసిపోతుండే. కానీ ఇప్పటికీ కాంటలు చాలు కాలేవు, అమలు రాలేదు, ఎవరు రాలేదు, అన్నీ ఓపెన్ చేస్తారు. ఈ ఊరు కాదు, పల్లెటూర్లలో ఓపెనింగ్ మందం అంతే. ఇప్పుడు సీఎం చెప్తాడు రైతులను ఆదుకోవాలి, సీఎం కాదు ప్రతి వాళ్ళు రైతులను ఆదుకోవాలని చెప్తారు. కానీ వాళ్ళు ఒక గవర్నమెంట్ సుద్ధా ఆదుకున్నది ఏం లేదు ఎవరు. మన రేవంత్ సారేమో కంటికి కనబడతలేడు. రోమ్ చక్రవర్తి కథనే చేస్తాడు. దావత్ కోసమని బొంబాయికి పోయిండట. ఇక మంత్రులేమో జూబ్లీ సెలక్షన్ల మీద పడ్డారు. వాళ్ళ నియోజకవర్గం రైతులు గిట్లా తరలాడుతుంటే వీళ్ళేమో దోశలు వేసుకుంటా, బజ్జీలు కాసుకుంటా, కిసకిస నవ్వుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటారు. ఈడ ఆడ అని కాదు, ప్రతి ఊర్లే రైతులది గిదే గోస. కల్లాల పంటలు వరద పాలైనాయి. సర్కార్ మాత్రం వీళ్ళకు హిమ్మతిస్తలేదు. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టు ఈ షేయి పార్టీని గెలిపించిన పాపానికి గుండె మీద తడినట్టు చేస్తోందని గరమైతురు పబ్లిక్. ఈ మోందా తుఫాన్ చేయబట్టి వరంగల్ జిల్లా మునిగినంత పనైంది. ఊర్లకు ఊళ్ళు, వాడలు, ఇండ్లు నీళ్ళలో తేలుతున్నాయోళ్ళ. అసలు అక్కడ ఊళ్ళో కష్టం పగోళ్ళకు కూడా రావద్దు అనిపిస్తున్నది. వరంగల్ పరిస్థితి టీవీలో చూస్తుంటే పానం కలుక్కుమంటున్నది. అసంటిది అక్కడనే ఉన్నోళ్ళ పరిస్థితి ఎట్లున్నది కావచ్చు కదా. పారి అగో నేనేం మాట్లాడా, వరంగల్ ఎట్లా మునిగిపోయిందో ఇగో మీదికెళ్ళి చూడురి మీరు. అంత నీళ్ళే, ఇండ్లు వాడలు అన్నీ నీళ్ళని తేలుతున్నాయి కదా. పాపం కదా, ఈ మోందా తుఫాను చూసి వరంగల్ జిల్లాలను ముంచేసింది. జనాలది హరిగోస అంటే హరిగోసనే వల్ల చెరువు కట్టలు దిగిపోయినాయి, తొవ్వలు బంద్ అయిపోయినాయి, ఇండ్లకు నీళ్ళు వచ్చినాయి. ఏడ ఉందామన్న జాగలేదు, ఎక్కడికక్కడే అయిపోయారు జనాలు. అసలు బయటికి వెళ్ళలేరు, ఇంట్లో ఉండలేరు. నరకం నరకం అంటే ఎట్లుంటుందో కళ్ళారా చూస్తాను వాళ్ళు. ఆగో ఓ దిక్కు వాన, ఇంకో దిక్కు వరద. ఏమన్నా అండుకొని తిందామన్నా ఇంట్లో సామాన్లన్నీ తడిచిపోయినాయి. గ్యాస్ పోయి ఎలుగుడు లేదు. కమ్సేకం మంచి నీళ్ళకు కూడా అవస్థనే అవుతుందోలా. ఇగో ఇటు చూడురి, ఇండ్లల్లో ఇరుక్కుపోయిన వాళ్ళకు డ్రోన్లతోని పులిహోర ప్యాకెట్లు, నీళ్ళ డబ్బాలు పంపుతుర్రు. వాళ్ళేమో బిక్కు బిక్కు అనుకుంటా చూస్తాను. ఇక ఈ దిక్మాల వరద చేయబట్టి పాపం బడి పిల్లలు కూడా మస్తు అవస్థ పడ్డారు. హాస్టల్ మునిగిపోయినాయి. అసలే చిన్న పిల్లలు ఎంత ఘోరం చెప్పు. ఇగో వాళ్ళను ఇట్లా కాపాడిర్రు. ఇదంతా రోడ్డే కానీ చెరువు లెక్క మారిపోయింది. గంతా ఆగం పట్టించింది ఈ తుఫాను.
ఈడ ఇంకోటి చెప్పాలి, ఏదన్నా ఆపత్తి వచ్చినప్పుడు జనాలకు సాయం చేసేటందుకు గులాబీ పార్టీ ముంగట ఉండనే ఉంటుంది కదా. వల్ల బీఆర్ఎస్ సైనికులు రంగంలోకి దిగిర్రు, వరదలలో ఇరుక్కుపోయిన వాళ్ళను కాపాడుతుర్రు, వాళ్ళ కోసం వంటలాంటి మరి అన్నం కూరలు సప్లై చేస్తాండ్రు. అగో ఈడ చూడుర్రి పెద్ద పెద్ద భగోనాల వంటలు ఎట్లా వండుతుర్రో, ఇదంతా వరదల ఇరుక్కుపోయిన వాళ్ళ కోసమే. దిక్కు వరంగల్ జిల్లా అంతా గింత ఆగమాగమైతుంటే అధికారులా ఉన్న పార్టీ లీడర్లు మాత్రం కనబడితే ఓటోళ్ళ. వాళ్ళేమో హైదరాబాద్ లా అడ్డా వేసిరట, ఎలక్షన్ల మీద పడ్డారు వాళ్ళు. ఏంది మరి అద్మానంగా గెలిపించిన జనం కంటే కూడా ఈ రాజకీయం ఎక్కువనానోళ్ళ కథగాని పానాలు చేతిలో పట్టుకొని బిక్కు బిక్కు అనుకుంటా జనం ఏడుస్తుంటే సర్కార్ తరపున హిమ్మతి ఇచ్చేటోళ్ళే కరువైరు. ఇప్పుడు మనం జూబ్లీ హిల్స్ నియోజకవర్గం దిక్కు రౌండ్ వేద్దాం రారుల్లా. ఆడ ఎలక్షన్లు ఉన్నాయి కదా, 11వ తారీఖు నాడే కదా ఓట్లు. నన్ను అడిగితే అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని తేలిపోయిందిలా. మాగంటి సుంతమ్మను పెద్ద మెజారిటీతో గెలుస్తుంది, ఇది పక్కా. ప్రచారంలో కూడా బీఆర్ఎస్ఏ ముంగట్టున్నది. మరి ఈ పార్టీ వాళ్ళు చేస్తలేరా అంటే చేస్తాన్లు. వాళ్ళను జనం ఎట్లా అరుచుకుంటుర్రో కూడా మీరు చూడాలి. మరి అట్లట్లా లీడర్ల దిక్కే పోదాం కానీ. నిజం చెప్తున్నా, జూబ్లీ హిల్స్ లల్లా అంతా గులాబీ జాతర నేనోళ్ళ. 11వ తారీఖు నాడే ఓట్లు కదా, ఇక 14వ తారీఖు నాడు జాతీయ పార్టీలకు కండ్లు బయలు అమ్ముడు ఖాయమన్నట్టే కొడుతున్నది. ఈ నియోజకవర్గంలో ఏ డివిజన్ కు పో, ఏ బస్తీకి పో, ఎవరిని మెసిలి అందరిది ఒకటే మాట, ఇటాప కేసీఆర్ సారే మాకు కావాలి, సునీతమ్మనే గెలిపించుకుంటామని చెప్తున్నారు. ఇక ప్రచారంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ముంగటున్నది. జనాలు సుంతమ్మను సొంత ఆడపడుచు లెక్క దగ్గరికి తీసుకొని ఆమెకి హిమ్మతిస్తురు, ఏడికి పోయినా జేజేలు కొడుతురు. ఇక శుక్రవారం సంది మన రామన్న రంగంలోకి దిగుతుండో. జూబ్లీస్ నియోజకవర్గం అంతా రోడ్ షోలు, సభలు, మీటింగులు ఉంటాయి. సరే బీఆర్ఎస్ ప్రచారాన్ని చూస్తున్నారు కానీ మరి షేయి పార్టీ వాళ్ళ ప్రచారం చేస్తలేరా, వాళ్ళు ఓట్లు అడుగుతలేరా అని మీకు అనుమానం కొట్టచ్చు. బరాబరే, వాళ్ళు కూడా ప్రచారం చేస్తాండు, ఇంటింటికి పోతుర్రు. కానీ జనం ఎట్లా అడుచుకుంటుర్రో చూడాలి మీరు. అగో మంత్రి జూపెల్లి సారు ఈ పెద్దవకాడికి పోయి కాంగ్రెస్ ను గెలిపియూరి అని చెప్పిండోళ్ళ ఖతమిగా అవ్వ సురుకు పెట్టిందో మరి ఈనూరి మీరే. నాకు ఇనే ఒక్కలేదు చాలు, నేను ఇచ్చేట్లాడినా నాకు అంతే మట్టు కావాలి. మేమేం అడగలేదు. ఇవాళ ఇచ్చిన వాగ్దానం మాట మళ్ళీ ఓట్లు గెలిచినాక రాదు, వాగ్దానం చెయ్యి. నేను ఒక ముచ్చట అడుగుతున్నా, కరెంటు ఫ్రీ అన్నోళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎందుకు బిల్లులు వేస్తుంది? అబ్బర బిడ్డ పాపం జూపల్లి సార్ చూడు ముఖం ఎట్లా మార్చుకున్నాడో. ఆమె అడిగిన ఒక్కదానికన్నా సార్ కాడ జవాబు లేకపాయ్. గ్యాస్ 500 అంటిది, ఆ గ్యాస్ మొత్తేటువా 4000 పెన్షన్ అంటిది. ఆ పెన్షన్ ఎవరు మింగుతురు? కరెంట్ అంటిది తాపకోసారి ఎందుకు పోతున్నది? ఇగో ఇట్లనే గట్టిగా నిలదీసింది ఈ పెద్దవ్వ. సారేమో చెప్పబోతుండు గాని ఈ అవ్వ మరి అమాయకురాలు కాదు కదా, కండ్లారా కరనే కనబట్టే చేయి పాటి పారనే ఎట్టున్నదో, అందుకే కడిగి పడేసింది. ఇక సారేమో సప్పుడేక అడికెళ్ళి మాయమైపోయిండు. ఇక ఇంకో దిక్కు చేయి పట్టోళ్ళు ఏడ కనబడితే ఆడ జనాలు నిలదీస్తూనే ఉన్నారు. ఈ రేవంత్ సీఎం అయిన కాంచెల్లి హైదరాబాద్ ఆగమైంది. బస్తీలకు బుల్డోజర్లు వచ్చినాయి, గరీబోళ్ళు రోడ్డు మీద పడ్డరు. మళ్ళా ఓట్లేసి మళ్ళా మోసపోరే పోమని వాళ్ళను గెలుతుర్రు. అరే అయితే ఇప్పుడు మన రాష్ట్రపతి మేడం ముచ్చట చెప్పాలుల్లా. లెక్కకైతే ఇది నిన్ననే చెప్పేది ఉండే, కానీ మాటలలో పడి మర్చిపోడైంది. అయితేంది ఇవాళ బరాబరు చెప్పాలి, ఎందుకంటే మేడం చేసిన సాహసం గంత పెద్దది. మరి ఇంతకు ఏం చేసిందంటారా? అగో చూడురి గా విమానంలా ఎట్లా పోతుందో. అగో ఏర్పాటు చేసిరా ఎవరో మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం వల్ల మిలిటరీ డ్రెస్ వేసింది ఏందంటారా? చెప్తా అగో మేడం విమానం ఎక్కింది. బుయ్
చూసినావా ముర్ము మేడం విమానంలా గిర్ర గిర్ర తిరిగింది మొగల్ మీద. అయ్యో ఇది కూడా పెద్ద సుతారు. మన రాష్ట్రపతి మేడం అన్నప్పుడు ఇక విమానం కూడా ఎక్కదా అని అనేరు. నేను అనేది అది కాదు. ఈ విమానం ఎక్కాలంటే కూడా ధైర్యం కావాలి. ఎందుకంటే ఇది ఉత్తపచ్చ విమానం కాదు, మరి యుద్ధ విమానం వల్ల రాఫెల్ యుద్ధ విమానం. మన మింట్రోళ్ళు ఈ విమానంలకెంచే యుద్ధాలు చేస్తారు. మరి యుద్ధ విమానం అంటేనే జరంతా డక్కు అంటది కదా. కానీ ముర్ము మేడం అసలు భయం ఏం పెట్టుకోలే. యుద్ధాల పోరాటం చేసి మిలిటరీల కష్టాలు ఎట్లుంటాయి, వాళ్ళ గుండె ధైర్యం ఎట్లుంటుందో అరుచుకునేందుకు ఇగో గిట్లా యుద్ధ విమానంలోనే ప్రయాణం కట్టింది. దగ్గర అర్ధగంట మీదనే మొగల్ మీద తిరిగిందట. ఇప్పుడనే కాదు, రాష్ట్రపతి మేడం ఇట్లా యుద్ధ విమానం ఎక్కుడు ఇది రెండోసారి. పోయినసారి సుకోయ్ విమానం ఎక్కింది. ఇప్పుడు మన ఎయిర్ ఫోర్స్ లకు గుండెకాయ అసంటిది రాఫెల్ విమానం ఎక్కి అందరితోని వాహ్మా ప్రెసిడెంట్ అనిపించుకున్నది. ఏ మాట కామాటెన్నులా పోలీసులకు దొంగలకు చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. అసలు పోలీసుల పని ఏంది? దొంగతనాలు జరగకుండా చూడాలి, దొంగలను పట్టుకునుడు గంతే కదా. అయితే ఒక పోలీస్ మేడం ఉన్నదొల్లా దొంగలను పట్టుకొని ఈమెకు ఈ పోలీస్ నౌకర్ మీదనే విరక్తి పుట్టింది కావచ్చు. మరి ఈ పోలీస్ నౌకర్ కంటే దొంగతనాలే నయం అనుకోవచ్చు. అందుకే దొంగ పోలీస్ అవతారం ఎత్తింది. మరి మేడం గారి కళాపోషణ చూడాలి కదా మీరు. అగగో రంగంలోకి దిగింది చూడురి మీరే. నిజంగా ఈ ముచ్చట చూసి ఆల్ ఇండియా దొంగల సంకపోలు మస్తు దిల్కుష్ అవుతారు కావచ్చు. చూసినవా, ఎవరైనా గాని దొంగలు మంచోళ్ళ లెక్క మారుతారు. కానీ ఈడ మా దొంగలని ఆదర్శంగా తీసుకొని పోలీసులే దొంగల లెక్క మారిరు. ఇది మేమంటే అని గల్లా ఎగరేతారు కావచ్చు. సరే అసలు ముచ్చట్లకు అద్దాం. ఇక ఈ అమ్మగారిని చూడుర్రి, గుడ్డిగా కనబడుతున్నదా? సీసీటీవీలో పడ్డది. మేడం గారు ఏం చేస్తానంటే దొంగతనం చేస్తాంది. దోసింటినే దోసుకపోతాంది అంటే దొంగక్క అన్నట్టు. ఇలా వింతేమున్నది, దొంగల ఆడ దొంగలు ఉండరా అని అనేరు. అయితే ఈ మేడం గారు పోలీసు మేడం అన్నట్టు. అది కూడా ఉత్తపచ్చ పోలీసు కూడా కాదు, డిఎస్పీ మేడం. మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల డిఎస్పీ కొలువు చేస్తుంది. ఇంకేంది, 1,00,000 కంటే ఎక్కువనే ఉంటది జీతం, గీటరు అన్ని సవలతులు. కానీ పోలీస్ మేడంకు దొంగతనాల మీద కాయిషి పుట్టిందోల్లా. అది కూడా దోస్తింట్లోనే బోని చేసింది. 2 లక్షల రూపాయల నగదు, ఫోన్లు ఎత్తుకుపోయింది. అయితే ఆ దోస్తు ఈమెనే దొంగ అని తెలియక ఈ పోలీస్ మేడంకి చెప్పుకొని ఏడ్చిందట. గిట్ల సంగతి, నా ఇంట్లో దొంగలు పడ్డారు, నువ్వే దొరకబట్టాలి అని చెప్పింది. చూసినావా, దొంగకు తాళాలు ఇచ్చుడంటే గిదే కావచ్చు. మరి అటంగా సీసీటీవీ చూస్తే ఈ దొంగ పోలీస్ మేడం బాగోతం బయటపడ్డది. ఇక పోలీస్ టౌన్ లో కంప్లైంట్ ఇస్తే ఈ డిఎస్పీ మేడం ను ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేసిరు ఎస్ఐసిఐలు. కానీ ఏ మాట కామాటేనోళ్ళ, ఎవరైనా దొంగలు మారాలని పోలీసులు మంచి ముచ్చట చెప్తారు, స్కీములు పట్టుకొస్తారు కదా. కానీ ఈడ పోలీసు దొంగ లెక్క మారిపోయింది. గట్లుంటది మరి దొంగల పనితనం అంటే. అన్నట్టు ట్రాఫిక్ పోలీసులు ఉన్నది ఎందుకొల్లా? అందరం ట్రాఫిక్ రూల్ పాటించేటందుకు చేసుడు కదా. రోడ్డు మీద అందరు చక్కగా పోయేటందుకే కదా. అగర్సే వాళ్ళు లేకుంటే రోడ్ల మీద అంతా ఆగమాగం చెందన. అందుకే ట్రాఫిక్ రూల్ పాటించిన వాళ్ళకు వాళ్ళు పనిష్మెంట్ కూడా ఇస్తుంటారు, క్షణాలు కూడా రాస్తుంటారు. మరి అసంటిది శుద్ధులు చెప్పేటోళ్ళే నీతి తప్పితే ఎట్లుంటుందో చెప్తా. కానీ ఒకడు ఉన్నాడుల్లా, ట్రాఫిక్ పోలీసులు పనిష్మెంట్ ఇచ్చినందుకు ఉల్టా వాళ్ళకే పెద్ద పనిష్మెంట్ ఇచ్చిండు. ఎట్లనో అరుచుకుందని రారి. అయ్యయ్యయ్యో, ఈ పోరడేంది పోలీసుల బండిని గట్ల దొరకబట్టిండు. వాళ్ళేమో ఆ పోరనికి భయపడి స్పీడ్గా పోతురు. కానీ ఎట్లయితే అట్లయింది. ఇక ఆ పోరడు మంకు పట్టుతో వాళ్ళని ఆపిండు. వీడియో తీయనే తీసిండు. వాళ్ళకు వణుకు పుట్టి అనే పుట్టించిండు. ఈ లొల్లేందో చెప్పాలంటే దీనికంటే ముందు ఏమైందో మీకు తెలవాలి. అయితే ఈ పిల్లగాడోళ్ళ హెల్మెట్ లేకుండా బండి నడిపిండట మొన్న. ట్రాఫిక్ పోలీసులు ఫోటో కొట్టి చలాన్ రాసిర్రు. ఓర్రంగా వసూలు చేసిర్రు కూడా. మంచి పనే చేసిర్రు. హెల్మెట్ పెట్టుకోనోళ్ళను గట్ల పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. కానీ పిల్లగాడు మాత్రం బాగా హట్ అయిపోయిండు. రూళ్ళు నాకేనా, అందరికి ఉండాలనుకున్నాడు. చలాన్ రాసిన పోలీసుల మీద పగ తీర్చుకోవాలని అనుకున్నాడు. దెబ్బకు దెబ్బ, మాటకు మాట, చలాన్కు చలాన్. ఇగో గిదే కాన్సెప్ట్ పట్టుకున్నాడు. అనుకున్నట్టుగానే పోలీసులు ఈయనకు దొరికిర్రు. ట్రాఫిక్ రూళ్లు చెప్పే ఈ పోలీసులే రూళ్లు పాటించకుండా స్కూటర్ మీద పోయిర్రోళ్ళ. వాళ్ళు నడిపే బండికి నెంబర్ ప్లేట్ కూడా లేదు. వెనక కూర్చున్న పోలీస్ అయినా హెల్మెట్ కూడా పెట్టుకోలే. ఖాతం ఈ పోరడు కనిపెట్టిండు. పోలీసులు మమ్మల్ని దొరకబడితే నేను మిమ్మల్ని దొరకబడతా అన్నట్టు అయ్యేసిండు. ట్రాఫిక్ రూళ్లు పాటిస్తలేరని నడి బజార్ల వాళ్ళను దొరకబట్టి వీడియో తీసిండు. ఆగో ఇక ఈ పోరని దెబ్బకు పోలీసులకు తలకాయ తీసినట్టయింది. ఫస్ట్ ఉల్టా బైజ్ చేసిర్రు. గాని జనాలొచ్చి నెంబర్ ప్లేట్ చూసి మీదే తప్పు అనేవారికల్లా తలకాయ దించుకొని వాళ్ళే శలాన్లు కట్టుకుని అవతల పడ్డరు. ఇక వీళ్ళను దొరకబట్టిన పిల్లగాని కండ్లు అప్పుడు సల్లబడ్డాయట.
అదన్నట్టు ముచ్చట. మొత్తానికి ట్రాఫిక్ రూల్ చెప్పే పోలీసులకే శలాన్లు కట్టేటట్టు చేసిన ఈ పిల్లగాన్ని అక్కడోళ్ళు ఒక తారీఫ్ చేసుడా అసలు. చూచారు కదా గిదేగి వాళ్ళ ముచ్చట్లు. మళ్ళీ వచ్చే పారి మంచి మంచి ముచ్చట్లు పట్టుకత్తా ఉంటా మరి.